రాష్ట్ర మంత్రివర్గం విస్తరణలో తమకు స్థానం కల్పించలేదని అసంతృప్తితో ఉన్న నేతలతో ఫోన్లో మాట్లాడారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డిలతో పదవుల విషయంపై మాట్లాడారు మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్. మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తి చెందవద్దని, పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందని వారికి సర్ది చెప్పారు నేతలు. దీంతో తన ప్రెస్ మీట్ను వాయిదా వేసుకున్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడటంతో సంతృప్తి చెందారని సమాచారం. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ వెంకటస్వామికి మంత్రులు, పలువురు నేతలు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారునికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు వివేక్ అభిమానులు. వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి రావడంతో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు నేతలు. వివేక్కు మంత్రి పదవి రావడం అవకాశం కల్పించిన సీఎం రేవంత్కు, సోనియా, అలాగే రాహుల్ గాంధీకి, పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన వివేక్ వెంకటస్వామిని అభినందించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జూపల్లి శ్రీధర్ బాబు, పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజు నరసింహ, సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర డీజీపీ జితేందర్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతకు మంచి గౌరవం దక్కిందని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి అభినందనలు చెప్పారు ఆయన తనయుడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. శాలువా కప్పి బొకే అందచేసి సత్కరించారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన తండ్రి మంత్రి వివేక్కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో సంబరాలు జరుపుకున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు. జైపూర్ మండల కేంద్రంలో బాణాసంచా కాల్చారు. వివేక్ వెంకటస్వామి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకుడన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి అధిష్టానం మంత్రి పదవి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు నేతలు. ప్రియతమ నాయకులు వివేక్ వెంకటస్వామి గారికి స్థానం కల్పించినందుకు యావత్ కాంగ్రెస్ అధిష్టానానికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖార్గే గారికి, మరి మన ప్రియతమ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి, చెన్నూరు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణం చేయడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారునికి దక్కిన గౌరవంగా తాము భావిస్తున్నామని చెప్పారు వివేక్ అభిమానులు. దళిత, బడుగు బలహీన వర్గాల బిడ్డ చెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా స్థానిక పూసల రోడ్డు తపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు మంచిర్యాల జిల్లా మందమర్రి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. మందమర్రి పాత బస్టాండ్ చౌరస్తాలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు మందమర్రి కాంగ్రెస్ లీడర్స్. నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు బాణసంచా పేర్చడం జరిగింది. ఏదైతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారికి, అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మల్లారు పట్టణ కాంగ్రెస్ తరఫున. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవులు రావడంతో మంచిర్యాల జిల్లాలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, గోదావరికని, రామగుండంలో సంబరాలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున టపాసులు కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు నేతలు. ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమ లోపల కూడా చురుకైన పాత్ర పోషించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి మేము శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మా చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని మరియు మంచాల జిల్లా లోపల కూడా
మంచి అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ కోరుకుంటూ రానున్న రోజులలో వివేక్ వెంకటస్వామి గారు మంచి పదవిలో ఉండాలని చెప్పి కోరుకుంటాను. ఇప్పటి వరకు ఏ వార్డులో ఏ నాలీలు లేవు, ఏ సిమెంట్ రోడ్లు లేవు. మన సార్ సంవత్సరంన్నర లోపు వివేక్ సార్ గెలిచిన తర్వాత వెంటనే పని స్టార్ట్ చేసి ప్రతి వాడాలో డ్రైనేజీలు, ప్రతి వాడాలో సీసీ రోడ్లు అన్నీ శాంక్షన్ చేశారు. వర్కులు కూడా 18 వార్డులో 10 వార్డు దాకా మొత్తం సీసీ రోడ్లు అయినాయి. ఇంకో 10 వార్డులు ఇప్పుడు ఆల్రెడీ పనులు నడుస్తున్నాయి. చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే గెలిచిన కాడ నుంచే చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఇంకా మంత్రి కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తుంది. వెనుకబడిన ప్రాంతం కాబట్టి వివేక్ సార్ గారికి మంత్రి పదవి దక్కడంతో ఈ దళిత బహుజనులు ఉన్న ఏరియా కాబట్టి వారికి దళిత బిడ్డగా అవకాశం కల్పించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతుంటున్నాం. వాళ్ళ తండ్రి చేసిన ఘనత, ఆయన కొడుకు కూడా ఇప్పుడు ఎంపీగా అయి ఎంతోమందికి ఎంతో పిల్లలకు విద్యకు కానీ ఎక్కడైనా కానీ ఆంది ఇప్పుడు ఒక చిన్న పిల్లడు కాల్ చేసినా కూడా దానికి రెస్పాన్స్ ఇస్తుండు. అందుకోసం ఆయన మంచితనం చూసి అధిష్టానం తనను గుర్తించి 100% ముందు ప్రదంలో చెన్నూరు ప్రాంతం ఉంటుంది. ఆయన ఒక పని చేస్తున్న సిన్సియారిటీ ఉంటుంది, దాంట్లో డిగ్నిటీ ఉంటుంది. అలా డిగ్నిటీ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే వివేక్ వెంకట్ సార్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మాలల సామాజిక వర్గం నేతలు సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మాలల సామాజిక వర్గం నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసినటువంటి మన కాకా కుటుంబం వారసత్వానికి అక్కడి నుంచి ఈరోజు మన మాలల పులిబిడ్డ అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారికి ఈరోజు మంత్రి పదవి రావడము మేమందరము మాలల సామాజిక వర్గం నుంచి ఆశిస్తున్నాం. ఏపీ తిరుమల అలిపిరి పాదాల మంటపం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభిమానులు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో మొక్కులు తీర్చుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు దళిత సంఘాల నేతలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచారు. స్వామివారి ఆశీస్సులతో వివేక్ వెంకటస్వామి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి వివేక్ ఎంతో కృషి చేశారని తెలిపారు దళిత సంఘం నేతలు మల్లారపు మధు. గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లాలోని దళితులంతా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిధినటువంటి అలిపిరి దగ్గర మేము అభిమానులు 101 టెంకాయతో మొక్కుబడి చెల్లించుకున్నాము. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. రాష్ట్ర మంత్రివర్గంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి స్థానం కల్పించినందుకు గోదావరికని, గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. క్రాకర్స్ కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు పార్టీ నాయకులు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే కాకా కుటుంబం నుంచి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు నేతలు. ఎమ్మెల్యే వివేక్ కు మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు లీడర్స్. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించినందుకు ఓయూలో మాల విద్యార్థి సంఘం నేత నామ సైదులు ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో క్రాకర్స్ కాల్చి మిఠాయిలు పంచుకున్నారు స్టూడెంట్స్. నిరంతరం ప్రజాసేవలో ఉండే వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు విద్యార్థి నేతలు. రానున్న రోజుల్లో మాలలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని కోరారు విద్యార్థి నేతలు. ముద్దుబిడ్డ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్న గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వివేక్ వెంకటస్వామి అన్న గారికి ఈ రాష్ట్ర మంత్రివర్గంలో
అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, జైభీములు తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలలకు సముచితమైన స్థానం కల్పించి, మీకు మాలలకు గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాలలు ఎంతో కృషి చేశారు, మీ అందరికీ ఎరికే. కాబట్టి ఈరోజు వివేక్ వెంకటస్వామి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మాలలుగా అండగా ఉంటామని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మాలలకు సుముచితమైన స్థానం కల్పించవలసిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము కోరుతున్నాం. జై భీమ్, జై మాల. వనపర్తి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వనపర్తికి తల మాణికంలా మారిన రాజప్రసాదానికి పూర్వ వైభవంతో పాటు విద్యా, వైద్యం, ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తోంది. ఇందుకోసం వేల కోట్ల రూపాయలను కేటాయించింది రాష్ట్ర సర్కార్. వనపర్తి జిల్లాకు మళ్లీ పూర్వ వైభవం రానుంది. పాలమూరుకు చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే వనపర్తి అభివృద్ధిపై సర్కారు దృష్టి సారిస్తోంది. జిల్లాలో 879 కోట్ల 80 లక్షలతో మార్చి 2న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 15 నెలల వ్యవధిలో విద్య, వైద్యం, రవాణా, సంక్షేమాభివృద్ధి రంగాలపై ఫోకస్ పెడుతూ భారీగా నిధులను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పేద ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించేందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో 510 కోట్ల వ్యయంతో కొత్తగా 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించబోతోంది రేవంత్ సర్కార్. హాస్పిటల్కు దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య పేరు పెట్టనున్నారు. 22 కోట్లతో కొత్త ఐటీ టవర్ నిర్మించనుంది ప్రభుత్వం. 47 కోట్ల 50 లక్షలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల నిర్మాణం కాబోతున్నాయి. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసి ఈ పాఠశాలకు మాజీ ఎమ్మెల్యే జయరాములు పేరు పెట్టనున్నారు. 11 కోట్ల 20 లక్షలతో పెబ్బేర్లో 30 పడకల ఆసుపత్రి భవనం నిర్మించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీరంగపూర్ ఆలయాన్ని 1,05 లక్షలతో పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం మండలంలో 40 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు 35 కోట్ల సిఆర్ఆర్ రోడ్ల పనులు, వనపర్తి నియోజకవర్గంలో గిరిజన ఆవాసాల అభివృద్ధి పనులకు 12 కోట్ల 60 లక్షలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 1000 crores సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం మేము ఫౌండేషన్ వేస్తున్నాం. అవి అన్ని టెండర్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, టెండర్ కొన్ని అయిపోయినాయి. మిగతా డెవలప్మెంట్ వనపర్తికి సంబంధించిన వనపర్తి అవసరాలకు కానీ, ఎగ్జాంపుల్ మేము వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ సంబంధించి విలేజ్లలో వనపర్తి నియోజకవర్గంలో దాదాపు 90-95 కోట్లు సీసీ రోడ్లు చేసినాం. వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటీలో దాదాపు టఫైడీసీ నిధుల కింద, వేరే స్టాంప్ డ్యూటీ నిధుల కింద 50-60 కోట్లు అవి కూడా సీసీ రోడ్లు వేసి ఉన్నాం. ఈ ఎక్కడ అభివృద్ధి అవసరం ఉందో అక్కడ అభివృద్ధి చేసే క్రమంలో మేము ముందుకు పోతున్నాం. కాసింనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సమగ్ర సర్వే పనులు పురోగతిలో ఉన్నాయి. వనపర్తి నియోజకవర్గంలో గడిచిన 15 నెలల్లో 1000 కోట్ల అభివృద్ధి పనులకు చేపట్టారు. త్వరలోనే మరో 1000 కోట్ల అభివృద్ధి పనులకు అనుమతులు తీసుకువచ్చేందుకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కోట్ల విలువైన స్థలంపై రియల్టర్ల కన్ను పడింది. క్రిస్టియన్పల్లిలో ఎంవీఎస్ కాలేజీకి ఆనుకుని ఉన్న దొంగలకుంట కబ్జాకు స్కెచ్ వేస్తున్నారు. రాజకీయ అండదండలే పెట్టుబడిగా 100 కోట్ల రియల్ వ్యాపారం మొదలు పెట్టడం వివాదాస్పదమవుతోంది. సహజ వనరులు, ప్రకృతి సంపద పరిరక్షణ కోసం చెరువులు, నాలాలు కబ్జా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కబ్జాలు ఆగడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా అధికారుల అనుమతులతో కుంటలు, నాలాలను కబ్జా చేసి కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఈ దందాకు మొదట్లోనే అడ్డుకట్ట పడకపోవడంతో జనం నష్టపోతున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో స్థలాలకు డిమాండ్ పెరగడంతో కుంటలపై రియల్టర్ల కన్ను పడింది. అందులో ఒకటి దొంగల కుంట. ఇక్కడ ఎంవీఎస్ కళాశాలకు అనుకొని ఉన్న కోట్ల విలువైన స్థలం కబ్జాపై ఫోకస్ పెట్టారు రియల్టర్.
దొంగకుంటలో స్థలాన్ని రాత్రికి రాత్రే చదును చేసి కట్టను తొలగించారు. గతంలో అనేక మార్లు ఈ భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. ఇది చాలా ఏళ్లుగా వివాదాస్పదంగా ఉంది. తమకు వారసత్వంగా వచ్చిన భూమి అని కొందరంటుంటే దొంగల కుంట చుట్టూ కుంట ఉండేదని స్థానికులు చెబుతున్నారు. కుంటను మాయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్థలం వివాదాస్పదం ఉండటం రియల్టర్లకు అవకాశంగా మారింది. ఎకరా 5 కోట్ల పైమాటే. 10 ఎకరాల స్థలంలో పొలిటికల్ బలమే పెట్టుబడిగా 100 కోట్ల స్థిరాస్తి వ్యాపారం చేయొచ్చన్నది పాలమూరు లీడర్ల అంచనా. భారీ యంత్రాలతో చదును చేసి రియల్ వ్యాపారానికి సిద్ధం చేశారు. ఇప్పటికే కుంట చుట్టూ భూమి కబ్జాకు గురైంది. ఇప్పుడు మిగతా భూమికి ఎసరు పెట్టారు. మాది అర్ధరాత్రి తెల్లారు 12 గంటల రాత్రి వచ్చేసి వాళ్ళు కూలగొట్టడానికి తయారైతే మాదే ఆ ముసలిలో మురుకులాడుకుంటూ వచ్చి మేము కలెక్టర్కి చెప్పినాము, అదేమో టైమర్ ఆఫీసర్కి చెప్పినాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఎవరు పట్టించుకుంటలేరు మా గోస. ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? ఏం చేయాలి మేము? 30 ఎకరాల్లో కట్ట బాయి అన్నీ దీంట్లోనే ఉండవి. ఇక మా గోస ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలనా? పెద్దది ఇటాచి 200 ఇటాచి జేసీబీలు 10 మంది ల్యాండ్ మాఫియా అంతా వచ్చినారు. వచ్చి రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేసిండ్రు. మాకెరికై మేము ఉరుకొచ్చేటళ్ళకు కొంచెం ఆపినాం, బ్రేకప్ చేసేటళ్ళకు ఎస్ఐ వచ్చినాడు, వాళ్ళు వచ్చినారు, ల్యాండ్ మాఫియా వాళ్ళు వచ్చినారు. వచ్చి మమ్మల్ని కదలనీయకుండా నిలబెట్టి వర్క్ అంతా చేసినారు. అది కూలగొట్టింది ల్యాండ్ మాఫియా సార్. మళ్ళీ రాజకీయ నాయకులు ఎవరున్నారు దీని వెనుక? దొంగలకుంట స్థలంపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. వారసత్వపు పట్టాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అంటుంటే ఈ భూముల్లో నీరు ఆగటం అనేక అనుమానాలకు తావిస్తోంది. వివాదాస్పదంగా ఉండటం వల్ల ఇంతకాలం అడుగు ముందుకు పడలేదు. రంగంలోకి దిగిన రియల్టర్లు తమ పని చకచకా కానిచ్చేస్తున్నారు. పట్టా భూమి అని కొందరంటుంటే వివాదం తేలలేదని ఇంకొందరంటున్నారు. ఈ స్థలంలో నీళ్లు ఆగుతున్నాయి. ఇదే అంశం కీలకంగా మారింది. నీళ్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎక్కడి వరకు ఆగుతున్నాయి అన్నది ఇరిగేషన్ అధికారులు జియో ట్యాగింగ్ చేశారు. దొంగలకుంట వ్యవహారం ఏ ప్రభుత్వ శాఖ పరిధిలో లేకపోవడంతో దీన్ని అవకాశంగా తీసుకున్నారు పొలిటికల్ లీడర్లు. వీళ్ళు మాకు తెలియకుండానే ఇది కట్ట ఉలగొట్టిండ్రు. ఇది మాకు కావాలి. ఎవడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడా, చిన్నోడు ఉన్నాడా, ఎవడున్నాడో తెలియదు. మాకేం మాట్లాడని పోలీసు వాళ్ళు. మా పొలం ఇది కట్టంతా మాదే. పాటలు కలిసి వీళ్ళు కలిసి అందరు కలిసి కూలగొట్టిస్తున్నారు. పట్టా భూమిని రియల్ ఎస్టేట్ పేరుతో ప్లాట్లు చేసి అమ్మేస్తారు. తర్వాత వరద వస్తే ప్లాట్లు కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. అప్పుడు ఈ రియల్టర్లు కనపడరు. అంతా జరిగిన తర్వాత అప్పుడు నష్టపోయేది అమాయక జనమే. ఇప్పటికైనా అధికారులు స్పందించి దొంగలకుంట వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరి నదిలోకి ఈతకు వెళ్లిన 6 నీటిలో మునిగి చనిపోయారు. మృతుల్లో 4 యువకులు, 2 మైనర్లున్నారు. రాత్రి నుంచి కష్టపడిన రెస్క్యూ టీమ్స్ ఇవాళ 6 డెడ్ బాడీలను వెలికితీశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లి దగ్గర గోదావరి నదిలో గల్లంతైన యువకుల కోసం చేపట్టిన రెస్క్యూ ముగిసింది. నదిలో గల్లంతైన 6 యువకుల మృతదేహాలను వెలికితీశారు. 7 ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం ఈత కోసం నదిలోకి దిగారు. ఒక్కరు సేఫ్గా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 6 యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. నదిలో గల్లంతైన యువకుల కోసం నిన్న రాత్రి 12 గంటల వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ గాలింపు బృందాలు, స్పీడ్ బోట్లు, స్థానిక జాలర్లు, గజ ఈతగాళ్లు, ఫైర్ బృందాలు 7 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాయి. జిల్లా అడిషనల్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీలు దగ్గరుండి పర్యవేక్షించారు. రెస్క్యూ బృందాలు ఉదయం 6 డెడ్ బాడీలను బయటకు తీశారు. నీట మునిగి చనిపోయిన వారంతా 21 నుంచి 13 ఏళ్లలోపు వాళ్లే. వీళ్లంతా అంబట్పల్లిలో జరిగిన పెళ్లి రిసెప్షన్స్కు అటెండ్ అయ్యారు. నిన్న సాయంత్రం వెంకటస్వామికి చెందిన ఆటోలో అతని 2 కుమారులు పట్టి మధుసూదన్, పట్టి శివ మనోజ్లతో పాటు వారి ఫ్రెండ్స్ కర్నాల సాగర్, తోహరి రక్షిత్, పట్టి శివమణి, కొర్లకుంట గ్రామానికి చెందిన పసుల రాహుల్, స్తంభంపల్లి పీపీ గ్రామానికి చెందిన బొల్లెడ్ల రామ్చరణ్ మేడిగడ్డకు వెళ్లారు. నీళ్లలో దిగి కాసేపు ఆడుకున్నారు. లోపలికి వెళ్లవద్దని వెంకటస్వామి హెచ్చరించినా వినకుండా లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి ఒకరు తర్వాత ఒకరు మునిగిపోయారు. ఈత వచ్చిన శివమణి ఒక్కడు బయటికొచ్చాడు. విహారం కోసం తీసుకువెళ్లి మరో 4 పాటు తన 2 కుమారులను కోల్పోయాడు వెంకటస్వామి. 6 చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లల మృతితో తల్లిదండ్రులు గుండెలవసేలా రోదిస్తుండడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. చనిపోయిన వారిలో 4 యువకులు, 2 మైనర్లున్నారు.
రాత్రి నుంచి కష్టపడిన రెస్క్యూ టీంలు ఇవాళ 6 డెడ్ బాడీలను వెలికితీశాయి. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 2న హత్యకు గురైన ఉప్పు రమణారెడ్డి కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ పోస్టుమార్టం కోసం ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో శవాన్ని బయటకు తీశారు పోలీసులు. పోస్టుమార్టం తర్వాత బాడీ కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో రమణారెడ్డి సోదరుడు నిరంజన్ ఫిర్యాదుతో అనుమానితులను అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు. పాత కక్షలతో 8 మంది దుండగులు రమణారెడ్డిని దారుణంగా కొట్టి ప్రాణాలతో ఉండగానే భూమిలో పాతిపెట్టినట్టుగా గుర్తించారు. కొండగట్టు గుట్టపైకి వెళ్లే మెట్ల దారి పక్కన ఉపాధి హామీ కోసం తీసిన గుంతలో రమణారెడ్డిని సజీవంగా పాతిపెట్టారని నిర్ధారించారు. నిందితుల్లో పలువురు మైనర్లున్నట్లు కూడా తెలిపారు పోలీసులు. అన్ని ప్లాన్ తోటే రప్పించారు, అన్ని ప్లాన్ తోటే కొట్టి చంపారు. ఉప్పు రమణారెడ్డి ఏం జరిగింది అని రాత్రి సోమవారం రాత్రి కొట్టిరు. అక్కడ కొట్టినాక తీసుకొచ్చి కొట్టుకుంటా వేసి అన్ని బండలతో కొట్టి ట్రాక్టర్ తోటి కొట్టి కట్టేసి ఇవన్నీ కక్షతోటే కదా, ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి అన్ని ప్లాన్ తోటి ఆండి బతుకుండద్దని అన్ని చంపారు. అన్ని 8 మంది అయితే మనకు పాత కక్షలు అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళందరికీ అని లేవు, ఒక ఇద్దరికి ఉన్నాయి వాళ్ళ. అట్లా పెళ్లి సంబంధం లేదు, భరత్ సంబంధం లేదు, ఏది సంబంధం లేదు. పెళ్లి 5 తారీఖు పెళ్లి ఉంది, ఇది 2 తారీఖు అంది అల్బీ ఉంది. 2 తారీఖు నాడు వాడు వేసుకొని వచ్చి అన్ని కొట్టిండు. వాళ్ళ అల్లుడు నీడు కొట్టేయన్ని కథం చేయాలనే చేశారు. ఈ పెళ్లికి సంబంధం లేదు, ఏది లేదు. ఇది వాడు క్యాజువల్గా అత్తడు పోతాడు ఇంటికి, ఇన్ని కథం చేయాలనే చేసారు. ఏ పెళ్లికి కూడా సంబంధం లేదు. ఒకప్పుడు అక్కడ అన్ని బీడు భూములే, కానీ రైతులు సైంటిస్టులు కలిసి ఆ భూముల్ని బంగారం చేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి ఇప్పుడు పంటలు పండిస్తున్నారు కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామ రైతులు. పొలం చుట్టూ ట్రెంచ్ కొట్టి నీళ్లను భూమిలోకి ఇంకేలా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. బీడు భూముల్ని సాగులోకి తెచ్చేందుకు తునికిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి 30 ఎకరాలలో సాగు చేస్తున్నారు. రైతులు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు సరికొత్త ఆలోచన చేశారు శాస్త్రవేత్తలు. పొలం చుట్టూ ట్రెంచ్ కొట్టించి వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేశారు. ఆ నీటిని నిల్వ కూడా చేసేలా ప్లాన్ చేశారు. ఈ నీటి ద్వారా ఎండాకాలంలోనూ పంటలకు నీరందేలా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత కాలంలో మనకి ఎండల వల్ల మనకి ఏంటంటే బోర్స్లలో మనకి ఏంటంటే నీటి లభ్యత అనేది తగ్గిపోతున్నది. దాన్ని రీఛార్జ్ చేసుకోవడం కోసం అని చెప్పి మనము ఈ బోర్వెల్ రీఛార్జెస్ అనేది మనము ఏర్పాటు చేసుకోవాలి. దాని వల్ల ఏంటంటే వర్షపు నీటిని మనం వృధా చేసుకోకుండా దాంట్లో మనకి నీటిని మనం దాంట్లో ఇంకేటట్టు చేసుకున్నట్టయితే బోర్ కేసింగ్ చుట్టూ మనకి 10 ఫీట్ల బై 10 ఫీట్లది ఒకటి గుంత తవ్వుకొని దానికి ఉన్న కేసింగ్ ఏంటంటే మనకి హోల్స్ కొట్టుకొని మనకి జాలి పెట్టుకోవాలి. జాలి పెట్టుకొని దాంట్లో 10 ఫీట్ల బై 10 ఫీట్లు ఇంటూ 10 ఫీట్ల లోతులో ఫస్ట్ మనం పెద్ద సైజు రాళ్ళు, తర్వాత ఆ చిన్న సైజు రాళ్ళు, తర్వాత పైన ఇసుక వేసుకొని దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. డ్రిప్ ద్వారా మామిడి కూరగాయల పంటలకు నీళ్లు పారిస్తున్నారు. ఒకప్పుడు బీడుగా ఉన్న భూమిని ఇప్పుడు బంగారు పంటలు పండే సారవంతమైన భూమిగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి రైతు నీటి కొరత లేకుండా 2 పంటలు పండించగలుగుతున్నారు. పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ వర్షపు నీటిని పొలం దాటి బయటకు పోకుండా చూసుకుంటున్నారు. ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టేందుకు పొలం చుట్టూ ట్రెంచ్ కాలువలతో పాటు నీటి గుంటలను తవ్వి అందులోకి స్టోరేజ్ అయ్యేలా చేశారు. చాలా మంది రైతులు మనకు వరి వండిస్తున్నారు. వరి వండియాలంటే దాదాపు 1 ఎకరం వరి వండిస్తే యావరేజ్ 25 క్వింటాల దిగుబడి వచ్చినా కూడా 1 ఎకరం పండియాలంటే దాదాపు 12,50,00,000 నీళ్ళు అనేది పండే అంత వాటర్ అవసరం ఉంటుంది. ఆ విధంగా కంటిన్యూస్గా 2 సీజన్లు వరి వండడం వల్ల బోర్లు కంటిన్యూస్గా వాడడం వల్ల భూగర్భ జలాలను ఎండిపోతున్నాయి. కాబట్టి ఎవరైతే రైతు దాదాపు 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతు తన పొలంలో కంపల్సరీ దాదాపు ఒక 50 లక్షల నుంచి 1 కోటి లీటర్ల వాటర్ నిల్వ ఉండేలా విధంగా నీటి గుంటలు ఏర్పాటు చేసుకున్నట్టయితే బోర్వెల్స్ అనేది ఎండిపోకుండా రెండో పంట కూడా మనకు పండించుకోవడానికి నీరు అనేది మనం పొదుపు చేసుకోవచ్చు. నీటిని నిల్వ చేయడంలో ఎండాకాలంలో భూగర్భ జలాలు తగ్గకుండా ఉంటున్నాయి. అలాగే బోర్లు రీఛార్జ్ అయి పంటల సాగుకు ఉపయోగపడుతున్నాయి. ప్రతి రైతు పొలం చుట్టూ ట్రెంచ్ తీసి కాలువల ద్వారా వర్షపు నీటిని కాపాడుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.
భూగర్భ జలాలను పెంచడంలో సేంద్రియ వ్యవసాయం కూడా మనకు ముఖ్య పాత్ర వహిస్తుంది. అది ఏ విధంగానంటే మనం రసాయనిక వ్యవసాయం చేయడం వల్ల, మనం పైపాటుగా ఎరువులు వేయడం వల్ల ఆ భూమిలో ఉన్నటువంటి పైపొరల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవుల అన్నీ చనిపోవడం వల్ల భూమి అనేది గట్టిగా అయ్యి తర్వాత నేల కోతకు గురవడం అనేది జరుగుతుంది. అదే మనము ఈ సేంద్రియ వ్యవసాయంలో మనం ముఖ్యంగా జీవామృతం వాడడం వల్ల ఆ జీవామృతంలో ఉన్నటువంటి అనేక రకాల సూక్ష్మజీవులు భూమిని గుల్లబారితనం చేస్తాయి. ఎందుకంటే ఆ సూక్ష్మజీవులు అనేవి తన ఆహారం కోసం వెతుక్కునే ప్రయత్నంలో భూమిని గుల్లబారేటట్టు చేసి ఎక్కడ వర్షం పడిన తర్వాత ఎక్కడి వర్షం నీరు అక్కడే మన భూమిలోనే ఇంకిపోయేటట్టు ప్రముఖంగా చేస్తుంది. సేంద్రియ వ్యవసాయం చేయడం వలన పంటలకు నీళ్లు తక్కువగా అవసరం ఉంటుంది. ఎండాకాలం కూరగాయల పంటలకు బోజలపై గడ్డి వేసి డ్రిప్ ద్వారా పంటకు నీళ్లిస్తే చాలా తక్కువ నీరు అవసరం అవుతుందని చెబుతున్నారు రైతులు. ట్రెంచ్ పద్ధతిలో మంచి ఫలితాలు వస్తున్నాయి అంటున్నారు. యాసంగి సీజన్ ముగిసి వానాకాలం సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్న టైంలో భూసార పరీక్షలు చేయించుకునే అవకాశం లేకుండా పోతోంది. భూసారం ఎంత అనేది తేలక, లెక్కాపత్రం లేక ఇష్టం వచ్చినట్టు ఎరువులు వాడుతున్నారు రైతులు. దీంతో దేశంలోనే ఎక్కువ ఎరువులు వినియోగించే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం దాదాపు 1.34 కోట్ల ఎకరాలు ఉండగా 70 లక్షలకు పైగా రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరికి సేవలు అందించేందుకు 2601 రైతు వేదికలు అందుబాటులో ఉన్నాయి. 2600 మందికి పైగా ఏఈఓలు ఉన్నారు. భూసార పరీక్షలతో నేలలోని నత్రజని, భాస్వరం, పొటాష్, జింక్, సూక్ష్మ పోషకాలు, సేంద్రియ పదార్థాల స్థాయిని తెలుసుకోవచ్చు. అవసరమైనంత మేరకే ఎరువులు వాడటంతో పెట్టుబడి తగ్గడమే కాకుండా మంచి దిగుబడి వస్తుందని అంటున్నారు అధికారులు. అయితే రసాయన ఎరువులను ఇష్టారీతిన వాడుతున్న రైతులు భూసార పరీక్షలు లేకపోవడంతో నేల రకం, ఎరువుల వినియోగం గురించి తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో రైతు వేదికల్లో భూసార పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా అమలు కాలేదు. ఏఈఓలకు అందజేసిన కిట్లలో అవసరమైన కెమికల్స్ లేకపోవడంతో పరీక్షలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో రైతులు మట్టి నమూనాలు సేకరించి స్థానిక ఏఈఓలకు అందజేస్తే వారు జిల్లా స్థాయి ప్రయోగశాలలకు పంపి పరీక్షలు చేయిస్తున్నామని చెబుతున్నారు. ఇదంతా నామమాత్రంగా జరుగుతున్నదనే విమర్శలున్నాయి. 1 ఎకరం పొలంలో 8 నుంచి 10 ప్రదేశాల నుంచి 6 అంగుళాల లోతు వరకు మట్టి నమూనాలు సేకరించాలి. రైతు పేరు, చిరునామా, ఖాసర నంబర్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పంట వివరాలు రాసి నమూనాలు పంపాలి. ప్రస్తుతం రైతు వేదికలో సదుపాయాలు కల్పించే వరకు స్థానిక ఏఈఓలతో జిల్లా ల్యాబ్లకు నమూనాలు పంపి సాయిల్ టెస్టులు చేయించుకోవచ్చు. రైతు వేదికల్లో భూసార పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు, వ్యవసాయ నిపుణులు. వసతులు కల్పించి నిధులు సద్వినియోగం చేస్తే రైతులు సకాలంలో భూసార వివరాలు తెలుసుకుని అవసరమైన ఎరువులు మాత్రమే వాడుతారని చెబుతున్నారు. దీంతో పెట్టుబడి తగ్గడమే కాక దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుందంటున్నారు రైతులు. భూసార పరీక్షలతో నేల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు సుస్థిర వ్యవసాయానికి సాధ్యమవుతుంది. ఇవేవి చేయకపోవడంతో రైతులు అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్టు రసాయన ఎరువులు వాడుతున్నారు. అందుకే భూసార పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. ఏపీ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి అటవీ ప్రాంతంలో 48 ఎర్రచందం దొంగలను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4 స్మగ్లర్లను అరెస్టు చేసి బైక్ని సీజ్ చేశారు. తెల్లవారుజామున అన్నగారిపల్లి సమీపంలోని వంకగడ్డు దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేయగా బైక్ కనిపించింది. కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి 4 పట్టుకున్నారు. 48 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు సిఐ సురేష్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాస్టెస్.